అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అమ్మ వాళ్ళు చాలా ఏడ్చేసి ఉంటారు నేను చూసి. యాక్చువల్లీ జాబ్ మానేసి జాబ్కి లీవ్ పెట్టి వెళ్తున్నాను, జాబ్ మానేయాల్సి కూడా వస్తుంది అన్నప్పుడు ఇంట్లో నాన్నతో కూడా కొంచెం వాగ్వివాదం అయింది. అండ్ నాన్న నాతో కూడా ఒక 10-15 డేస్ మాట్లాడలేదు. సో ఇది ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాలంటే కూడా హ్యాపీగా అక్కడ చెప్తే పెద్ద సీన్ అయ్యేది, పెద్ద కంటెంట్ అయ్యేది, ఇది అయ్యేది. బట్ నాకు ఎప్పుడు చెప్పాలని కూడా లేకుండింది. అండ్ ఐ డెంట్ వాంట్, దిస్ ఇస్ మై పర్సనల్ స్పేస్, పర్సనల్గా ఏదవుతుందో అది పర్సనల్ వరకే, నా మ్యూజిక్కే మాట్లాడాలి అని వెళ్ళాను. అండ్ దట్ ఈస్ వాట్. చాలా రిమార్కబుల్. ఇప్పుడు ఫైనలీ నాన్నగారు చూసి ఏమన్నారు నిన్న? అలా 6 నెలల తర్వాత అక్కడికి వచ్చినప్పుడు. 6 నెలలు కూడా కాదక్క, మధ్యలో చెల్లి ఒకసారి ఒక ఎపిసోడ్కి వచ్చింది, బాయ్ బెహన్ స్పెషల్ ఎపిసోడ్లో, సిస్టర్ బ్రదర్ స్పెషల్ ఎపిసోడ్లో వచ్చింది. చెల్లి వెళ్తూ ఒక మాట అనింది, చిన్నప్పటి నుంచి నాన్న పాటలు నేర్పించిన అంత హైదరాబాద్కి వచ్చి నేర్చుకున్నా కూడా మొత్తం నాన్న సపోర్టే. బట్ నాన్న ఎప్పుడు హీ డింట్ గెట్ ఎమోషనల్ వెన్ ఐ సింగ్ ఆర్ వెన్ ఐ పర్ఫామ్. బట్ చెల్లి ఒకటే మాట అనింది, వెన్ ఐ సాంగ్ బింతేరే ఆ పాట, నాన్న కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని, వాడికి ఇంత ఇష్టం సంగీతం అంటే, నేను ఎప్పుడు వాడి ముందు డైరెక్ట్గా ఐ హ్యావ్ నెవర్ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ ఏ థమ్స్అప్, అంటే 100% థమ్స్అప్ నేను ఎప్పుడు ఇవ్వలేదు అని హీ హ్యాడ్ టీయర్స్ అని చెప్పింది. నేను ఆ రోజు ఒక్కటే అనుకున్నాను, ఇంతకంటే నాకు పెద్ద విక్టరీ అవసరం లేదు. వెన్ మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ సూపర్ హ్యాపీ అబౌట్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆన్ ద షో ఆర్ వాట్ ఐ హ్యావ్ డన్ విత్ ద మ్యూజిక్, నాకు ఇంకా దీనికంటే పెద్ద ఏమంటారు ట్రోఫీ కానీ గెలవాలి అన్నది కూడా మైండ్లో దట్ వాస్ ఆల్వేస్ సెకండరీ అనమాట. దీని తర్వాత అమేజింగ్, అసలు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే మొత్తానికి అయితే జడ్జిల్ని మెప్పించి, ఇంకా స్టార్స్ ఎవరెవరు వచ్చారు? హేమాజీ వచ్చారు, చూశాను. హేమాజీ వచ్చారు, కరణ్ జోహర్ గారు వచ్చారు. కరణ్ జోహర్ గారితో నీ ఫోటో చూశాను. ఆయన ఇంటబ్బాలా చిక్కిపోయారు. చాలా, ఆయన డైట్ చేస్తారు, కీటో డైట్ చేస్తారు. అవునా? ఏమన్నా మాట్లాడారా అంటే డైట్ గురించి? ఆయన హీస్ వెరీ పర్టికులర్ అబౌట్, ఐ మీన్ అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఆయన దృష్టి ఫస్ట్ వెళ్ళేది హౌ పీపుల్ లుక్ అండ్ హౌ దే లుక్ ఆన్ కెమెరా, హౌ ఆర్ దే డ్రెస్డ్ అండ్ ఆల్. సో రాగానే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టేశారు అనమాట. నాదైతే నేను ఆ రోజు ఎల్లో షర్ట్ వేసుకున్నాను, దాల్ తడ్కా అని చెప్పేశారు. దాల్ తడ్కా, ఓహో. ఇంకొకళ్ళేమో షెర్వాణి వేసుకొని ఉంటే, అమ్మ పంజాబీ డ్రెస్ వేసుకొని వచ్చేసాడు అని అన్నారు. హీ వాజ్ సో ఫన్నీ. అంటే కరణ్ జోహర్ గారిని మనం వేరే రకంగా చూస్తాము టీవీలో, కాఫీ విత్ కరణ్లో అంతా, బట్ హీ హాజ్ ఆల్సో హ్యాన్ డిఫరెంట్ సైడ్ అండ్ హీ వాజ్ వెరీ జోవియల్ అండ్ స్వీట్. చాలా నేను చూశాను నీ సక్సెస్. అండ్ హేమాజీ గారు చూశాను, ఇంకా ఖాన్స్ వచ్చారు కదా, ఎవరు? ఖాన్ రాలేదు, అభిషేక్ బచ్చన్ గారు వచ్చారు. అభిషేక్ బచ్చన్ గారు వచ్చారు, సన్నీ డియోల్ గారు వచ్చారు. అండ్ ఇంకా చాలా మంది వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ పాటలు పాడమని చెప్తారు కదా ఎక్కువగా. అంటే ఒకవేళ ఎపిసోడ్ కి ముందరే చాలా ముందరే మాకు తెలిసిపోతే 2 or 3 contestants will definitely sing their songs so that వాళ్ళ ట్రిబ్యూట్ లాగా, లేకపోతే వాళ్ళకు రెస్పెక్ట్ అన్నట్టు ఉంటుంది అని. బాగుంది. అయితే మరి ఇప్పుడైతే ఏం పాడుతున్నావు నువ్వు? ఇప్పుడు బ్యాక్ టు ఉద్యోగమా లేకపోతే బ్యాక్ టు సంగీత ఉద్యోగమా? ప్రస్తుతానికి అయితే సంగీతం మాత్రమే. సంగీతమే. ఇంకా ఉద్యోగంలో చేరవైతే? చూస్తాను, ఆలోచిస్తాను. ఐఐటి చదివి ఎలా అయితే అలా అంటే అది తప్పకుండా. అంటే దాన్ని వదిలిపెట్టడం, దాన్ని మర్చిపోవడం అంటూ ఉండదు. ఐల్ హ్యావ్ మై స్కిల్స్ అప్గ్రేడెడ్ ఆల్వేస్. ఐల్ బీ అప్ టు డేట్ అండ్ దెన్ హ్యావ్ దిస్. అనుద్ పెళ్ళెప్పుడు? ఎందుకక్క ప్రశాంతంగా ఉండకూడదా? ఇంకా లేదా? ఇంట్లో ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు. అడుగుతారు కదా, ఎవరిని అడుగుతారు పెద్దవాళ్ళు మరి. త్వరలో, మేబీ త్వరలో. అదే సిగ్గుపడిపోయాడు అబ్బాయి. లేదా మంచి పాటలు పాడుకుందాం పద, చెప్పు. ఇలా మ్యూజిక్ ట్రాక్స్ పాడడము, కోరస్ పాడడము, సోలోలు పాడడము, అది డిపెండ్స్ ఆన్ అంటే ఆ రిక్వైర్మెంట్ కూడా. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ కైండ్ ఆఫ్ ఏమంటారు, యూ కాంట్ ప్రెడిక్ట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఆర్టిస్ట్ లైఫ్ కాన్ నెవర్ బీ ప్రిడిక్టెడ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అని అంటారు కదా, లైక్ ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో. సో దాట్స్ వాట్ ఏమంటారు, ఎస్పెషల్లీ వెన్ యూఆర్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ హూస్ యాక్చువల్లీ ఆఫరింగ్ మ్యూజిక్ ఆర్ హూస్ యాక్చువల్లీ క్రియేటింగ్ మ్యూజిక్, వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పిలవడం అలానే జరుగుతుంది. అండ్ నా మెయిన్ థింగ్ ఏంటంటే, నా మ్యూజిక్ ఐ షుడ్ పుట్ మై మ్యూజిక్ అవుట్ ఆల్సో, అండ్ ఇండిపెండెంట్ గా కూడా చేయాలి అన్నది, దట్ ఈస్. అండ్ ఇప్పుడు ఐ ఆల్సో హ్యావ్ ఫాలోవర్స్ ఆన్ my social media platforms, YouTube and all this, so I just wanted to take it forward from here. అక్కడే నీ ఓన్ మ్యూజిక్ ను క్రియేట్ చేస్తావు. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ అనిరుద్ సుస్వరం, నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిరుద్ సుస్వరం, అంతేనా? అలా అని కాదు, యా మ్యూజిక్ పరంగా అయితే yes, this is for sure. This is what it is. Amazing. సో మరి గొంతుకి ఏమన్నా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావా? గొంతు బాగుండు అక్కడ ఫుడ్ పెట్టే? లేదా, దేవుడి దయ వల్ల అక్కడ ఉన్నప్పుడు అంతా ఏం ప్రాబ్లం అవ్వలేదు. అక్కడ నుంచి షో అయిపోయిన వెంటనే చెన్నై వచ్చాను. చెన్నై ఐఐటి మెడ్రాస్, నా కాలేజ్ వాళ్ళే పాపం గెస్ట్గా పిలిచారు నన్ను. అక్కడికి వెళ్ళి దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, కర్నూలుకి వచ్చాను. ఆ వాటర్ చేంజ్ వల్ల కొంచెం గొంతు ఇప్పటికి కూడా కొంచెం కోల్డ్ అండ్
గొంతులో గరగర గొంతులో గరగర ఏమి చేయను గుర్తుంది గొంతులు కిచ్ కిచ్. గలేమి కిచ్ కిచ్. సో బట్ లైఫ్లో బహుత్ కుచ్ కిచ్ కిచ్ కాదు, చాలా సాధించి చాలా అమేజింగ్గా అచీవ్ చేసావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఐ హోప్ అంటే దిస్ బికమ్స్ అ ప్రొఫెషన్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, నువ్వు పెట్టిన నమ్మకం సంగీతంపై నీకు కూడా అదే విధమైన రిటర్న్స్ ఇవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్. రిటర్న్ అంటే డబ్బుల పరంగా అని కాదు, తప్పకుండా నీ సంగీతం ఇంకా ఎదుగుతూ 10 మందికి వినిపించాలి. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం అండ్ మీ సపోర్ట్ కూడా అదే. దెర్ వాజ్ ఆల్వేస్ ఏమంటే ఎప్పుడైనా మీకు నేను పాడింది ఏదైనా నచ్చినా కూడా మీరు ఫోన్ చేసి నానా బుజ్జి బంగారం ఎంత బాగా పాడావరా అని, అంటే ఒక అమ్మ ఎలా మెచ్చుకుంటుందో అలా మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడడం. అండ్ మీ అబ్బాయి పేరు కూడా అనిరుద్ధే. సో ఆ కనెక్షన్ కూడా ఆ పార్షియాలిటీ గ్యారంటీగా ఉంటుంది కొంచెం. అండ్ ఆల్సో హీస్ ఆల్సో మ్యూజిషియన్ కాబట్టి అది ఉంటుంది కదా. అండ్ వెన్ ఎవర్ యూ విష్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మ్యూజిక్ ఫ్రాటర్నిటీ, నాకు తెలిసిన వాళ్ళు వెన్ ఎవర్ దే కాల్ మీ పర్సనలీ అండ్ టాక్ టు మీ, దట్ ఫీల్స్ రియలీ పర్సనల్ వెన్. అండ్ అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఓకే ఐ హ్యావ్ డన్ సంథింగ్ గుడ్ ఇన్ మ్యూజిక్ అని. నీ లాస్ట్లో బిఫోర్ మనం పాటలు పాడడం మొదలెట్టేలోపు నువ్వు నేర్చుకున్న ఒక లైఫ్ సీక్రెటో లైఫ్ హ్యాకో, లేకపోతే జీవితంలో ఇలా ఉండాలంటే ఇలా ఉండాలని నీకేదో అందరికీ వాళ్ళ ఈక్వేషన్స్ ఏర్పడతాయి కదా, అలా నువ్వు నేర్చుకున్నది ఒకటి షేర్ చేసుకోని. ఒకటి ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎలా నటించాలో నేర్చుకోవాలి. నాకు ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, కానీ అది ఆపుకుంటే లౌక్యం లేదు, ఉన్నదంతా బోలాతనమే. కొంచెం నాకేమనుకోకు, నువ్వు తెలుసు కాబట్టి చెప్తున్నా, కొద్దిగా కొంచెం హర్ట్ అయినట్టు తెలుస్తుంది నువ్వు. అంటే ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ చాలా విషయాలు నేర్చుకున్నావు, చాలా విజయం సాధించావు. బట్ ఎక్కడో ఐ థింక్ ఈ ప్రాసెస్లో నువ్వు కొద్దిగా నీకు చివుక్కుమన్న సందర్భాలు ఉండుంటాయి. బట్ డెఫినెట్లీ ఎవరిని తప్పట్టడానికి కాదు. లేదక్క, అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. ఎవ్రీవన్ ఇప్పుడు నా పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అది తప్పు అనిపించచ్చు, లేకపోతే వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి అది రైట్ అనిపించచ్చు. సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఓన్లీ. నేను అందుకే ఏది తప్పు అని చెప్పను, బట్ నా పరంగా నేను హర్ట్ అయ్యాననే చెప్పాను. బట్ దట్స్ ఆల్సో ఓకే, బికాస్ నేను అది ఉంటుంది, అది దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏ రియాలిటీ షో ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ స్పోర్ట్ ఆర్ ఎనీ ఆర్ట్. రైట్. సో బాలుగారితో కూడా నీకు జర్నీ ఉండింది కదా కొంత. బాలుగారితో ఐ మీన్ పర్సనల్ రిలేషన్ చాలా ఉండింది, ఎస్పెషల్లీ 17 years ఆఫ్ మై జర్నీ. 2003లో ఫస్ట్ రియాలిటీ షోలో పాడినప్పటి నుంచి ఆయన క్లోజ్గా పరిచయం, అండ్ అంటిల్ హీ పాస్డ్ అవే ఇన్ 2020. బట్ నీ మంచి మనసు, నీ సిన్సియారిటీ, నువ్వు పెట్టిన నీకున్న జోష్ అండ్ ఏమంటారు. బట్ అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇఫ్ ఎట్ ఆల్ ఫినిష్ చేయాలి అని అంటే, ఒకటి ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఒకటి ఏం నేర్చుకున్నాను అని అంటే, ట్రస్ట్ యువర్ స్కిల్, ట్రస్ట్ యువర్ మ్యూజిక్, ఇట్ విల్ టేక్ యూ. అంతేనా? అంతే. అది చాలా గొప్ప విషయం. చాలా మంది ఇంకా అంటే వేరే ఇంకేమి ఆర్భాటాలు లేకపోతే డెకరేషన్ ఏం అవసరం లేదు, నీ మ్యూజిక్ ని సంగీతం నడిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో, గెలిస్తే గ్రేట్, గెలుపు దాకా వచ్చినా కూడా ఇంకా చాలా గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ కంటెంట్ లేకుండా, అంటే ఇప్పుడు స్టేజ్ మీద కూడా ఒక అబ్బాయి అంటే పాన్లు అని, లేకపోతే ఇంకో అమ్మాయి క్వశ్చన్లు అడిగి, లేకపోతే ఇదంతా చేశారు. ఏదో ఒక కంటెంట్, ఏదో ఒక ఓన్లీ పాట, నేను వస్తాను, నా పాట పాడతాను, వెళ్ళిపోతాను, కూర్చుంటాను, దాని ద్వారానే జనాలు నన్ను ఇష్టపడ్డారు. ఇంకా అది నా పాటకు దొరికిన గౌరవమే అనుకుంటాను. అండ్ దానికి ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఐ అండర్స్టాండ్ నీ పాయింట్ అర్థమైంది. దట్ ఈ రియాలిటీ షోస్లో ఒక యాంగిల్ ఉన్నప్పుడు అది ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది, వీళ్ళు ఇలా ఉండి ఇలా పాడుతున్నారని. బట్ నీకు స్వచ్ఛంగా నీ పాట కోసం నేను ఇష్టపడ్డ వాళ్ళు ఫ్యాన్స్ ఏర్పడ్డారు, నీకు ఫాలోయింగ్ పెరిగింది దేశవ్యాప్తంగా, నాట్ జస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే, సౌత్లో కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.